గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భక్తులందరికీ సాయిరాం. పొద్దున్నుంచి మనం ఈ యొక్క జ్ఞానములో మునిగి తేలుతున్నాము. పొద్దున్నుంచి కాకుండా పాపం ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అందరూ కొంతమంది వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సరే, మీరందరూ రేపు సరేనంటే 9ంటికే మొదలు పెట్టుకుందాం. సరేనా? ఎవరెవరు 9ంటికి కాలన్నారు? 9ంటికంతా వచ్చేయాలి. వెరీ గుడ్. రేపు ఒక్కరోజే కదా. నెల్లూరు నుంచి ఇంకా చాలా మంచిగా బాగా సత్సంగాలు మనకు మునిగి తేలి ఊలడించే వాళ్ళు ఇంకా 3 వస్తున్నారు. కాబట్టి రేపు వాళ్ళ ద్వారా కూడా బాబా వారు ఏం చెప్పిస్తారో వినే ప్రయత్నం చేద్దాము. అయితే మీ అందరికీ కొంచెం ఉత్సాహంగా మొదట ఒక పాట పాడి తర్వాత మొదలు పెట్టుకుందాము. భక్తి అంటే మనలో చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా భక్తురాల్ని, ప్రతిరోజు నేను గుడికి వెళ్తాను. సాయిరామ్ నాన్న, మళ్ళీ ఇద్దరులే ప్లీజ్. ఏమండి, మన దాని మీద దృష్టి ఉంటుంది వాళ్ళకి. నేను భక్తురాల్ని, రోజు గుడికి వెళ్తుంటాను, తర్వాత రోజు పొద్దున పూట బాబాను నైవేద్యం పెడతాను, బాబాకు ప్రతిరోజు గుడికి వెళ్తాను, నేను ఎంత భక్తురాల్ని అని మనం మురుసుకుంటామా లేదా? కదా. అసలు భక్తి అంటే భక్తులు ఎలా ఉండాలి అనే దానికి ఈ చిన్న పాట. ఎందుకంటే ఒక హనుమంతుడిలాగా ఉండాలి భక్తి. ఎందుకు? అతను ఎప్పుడు రామనామ స్మరణతో రామ 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 అంటారు. అది భక్తి. ఇందాకే చెప్పారు, నేను చెప్పేదాన్ని కదా, ఎందుకో తులసి అనగానే వెంటనే నాకు గుర్తొచ్చింది, అందుకు చెప్తున్నాను అనమాట. అయితే ఒక రుక్మిణి ఒకే ఒక తులసి దళముతో ఆ శ్రీకృష్ణుని ప్రేమ చురుగొన్నది. అలాగే ఒక రాధది భక్తి, ఒక కుచేలుడిది భక్తి. ఇలా భక్తులతో ఎంతమందిని చెప్పుకుంటా పోతే అన్నమయ్య, ఒక త్యాగయ్య, ఒక రామదాసు, ఇలా ఎంతోమంది ఉన్నారు. మనకు కూడా అలాంటి భక్తిని ఇవ్వమని మనం ఇలా శ్రీకృష్ణుని ప్రార్థిద్దాము. తులసీ దళాలతో తులతో చూదామంటే ఆ రుక్మిణి నేను కాదురా కన్నయ్యా, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా. తులసీ దళాలతో తులతో చూదామంటే ఆ రుక్మిణి నేను కాదురా కన్నయ్యా, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్యా. ఆ పూలమాలలతో నిన్ను చేరుదామంటే, ఆ పూలమాలలతో నిన్ను చేరుదామంటే గోదమ్మను నేను కాదురా కన్నయ్యా, అంత శ్రద్ధ నాకు ఇవ్వరా కన్నయ్యా. గోదాదేవి ఏం చేసిందానా? ప్రతిరోజు ఎంతో శ్రద్ధతో ఆ యొక్క స్వామికి తిరుపాయి వచ్చినప్పుడు, మీకు తెలుసు కదా గోదాదేవి, ఆవిడ ఎంతో శ్రద్ధతో భక్తితో పువ్వులు మాల కట్టి ఆవిడ నేరుగా పంపించలేదు స్వామికి. ఆవిడ మెడలో వేసుకొని నాకు అందంగా ఉందా లేదా, ఎందుకంటే నాకు అందంగా ఉంటేనే కదా స్వామికి ఉంటుంది అని ఆవిడ ఎంతో మురుసుకొని ఆవిడ వేసుకొని అందం చూసుకొని అప్పుడు ఆ మాల తీసి స్వామికి పంపించేదంట. అంటే అంత శ్రద్ధ ఉండాలి, అంతే కదా, అట్లా ఉండాలి. యమునా తీరాన రాస క్రీడలాడంగా, యమునా తీరాన రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కాదురా కన్నయ్యా, అంత వలపు నాకు ఇవ్వరా కన్నయ్యా. ఆ వెన్న ముద్దలతో కడుపు నింపుదామంటే,
ఆ వెన్న ముద్దలతో కడుపు నింపుదామంటే యశోదమ్మ నేను కాదురా కన్నయ్య, అంత మమత నాకు ఇవ్వరా కన్నయ్య. సంసారమే వదిలి సంకీర్తన చేద్దామంటే, సంసారమే వదిలి సంకీర్తన చేద్దామంటే త్యాగయ్యను నేను కాదురా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య. నా హృదయమే నీకు కోవెలగా చేద్దామంటే, నా హృదయమే నీకు కోవెలగా చేద్దామంటే మీరాను నేను కాదురా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య. పిడికెడన్ని అటుకులతో నిన్ను చేరుదామంటే, పిడికెడన్ని అటుకులతో నిన్ను చేరుదామంటే కుచేలుణ్ణి నేను కాదురా కన్నయ్య, అంత చెలిమి నాకు ఇవ్వరా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య, అంత శ్రద్ధ నాకు ఇవ్వరా కన్నయ్య, అంత వలపు నాకు ఇవ్వరా కన్నయ్య, అంత చెలిమి నాకు ఇవ్వరా కన్నయ్య. కృష్ణయ్య తులసీ దళాలతో తులతో చూదామంటే ఆ రుక్మిణి నేను కాదురా కన్నయ్య, అంత భక్తి నాకు ఇవ్వరా కన్నయ్య. కాబట్టి భక్తులందరూ మనం అలాంటి భక్తిని కోరుకోవాలి, నిశ్చల భక్తిని కోరుకోవాలి, ఎప్పుడు నామం చేసే భక్తిని కోరుకోవాలి, ఎప్పుడు సాయి స్మరణ, ఎప్పుడు అలాంటి భక్తిని మనము కావాలని ఎప్పుడు అడగాలి. వాళ్ళు మనం కాసేపు నామం చేస్తాం, కాసేపు ఇంకా ఇంటి పనులు ప్రపంచ విషయాల్లో కొట్టు మిట్టాడుతుంటాం, కానీ వాళ్ళు అలా చేయలేదు. ఎప్పుడు రామ 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 నామస్మరణ. అలా ఎవరు ఏ దైవం అయితే ఆ భక్తులు ఆ నామం చేయాలి. ఎందుకంటే నామం మహిమ మామూలు అంతా ఇంత విషయం కాదు. నామం ఏం చేస్తుందంటే జనన మరణ చక్రాల నుండి కూడా తప్పిస్తుంది. ఆ నామం ఎటువంటిదంటే మన పాపాలన్నీ ఎలా ఉంటాయంటే పర్వతాల్లాగా అలా అలా పేరుకుపోయి ఉంటాయండి. ఆ పర్వతాల సైతం పగలగొడుతుంది నామం. అంటే సాయినామమా లేదంటే దత్తనామమా ఏంటి? అది భక్తులు ఎవరి ఇష్టమైన నామం, రామనామం కావచ్చు, ఏదైనా కావచ్చు, భగవన్ నామం చేయాలి. ఈ కలియుగంలో అది ఒక్కటే తరింప చేయగలదు. యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ముందు ముందు ఆ యుగాల్లో, ఈ కలియుగంలో ఒక్క నామస్మరణకు మాత్రమే అంత పవిత్రత, అంత ప్రాముఖ్యత. అందుకే బాబా చెప్పారు, నా నామాన్ని అంటే బాబా సాయి సాయి ఆయన నా నామాన్ని జపిస్తే 7 సముద్రాలు దాటిస్తాను వాళ్ళని. ఇంకా నాకు ఏ మంత్రంతో పని లేదు, ఏ తంత్రంతో పని లేదు. అంటే నామం 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 చెయ్యాలి, అంత గొప్పది నామం. అయితే సాయి సచ్చరిత్ర ఇక్కడ ఉన్న వాళ్ళ భక్తులందరూ చాలామంది చదివారమ్మా. ఎంతమంది చదివారు? ఒకసారి చేతులు ఎత్తన్నాను, ఏమనుకోవద్దు. మీరేం చదవలేదన్నా? పర్లేదు, అది ఇందాక అమ్మ చెప్పారు. సాయి లీలామృతం అయినా, సాయి సచ్చరిత్ర అయినా, సాయికి సంబంధించిన ఏ గ్రంథమైనా సరే సాయి బాబా అదే కదా, అది ఇంకెవరిదో కాదు. సాయి లీలామృతం అంటే సాయి సచ్చరిత్ర అంటే ఒక్కొక్క మహానుభావులు ఒక్కొక్క పేరు పెట్టారు. భరద్వాజ మాస్టరేమో సాయిన లీలలన్నీ పొందుపరిచారు కాబట్టి సాయి లీల అమృతం. పొద్దున్న చెప్పారు రమేష్, కావచ్చు సాయి యొక్క ఇంకా ఏం లేదా అండి.
సాయి సచ్చరిత్ర మన ఇంట్లో ఉన్నట్లయితే అది సాక్షాత్తు సాయి ఉన్నట్లే. చదువు వచ్చిన వాళ్ళు ఆ సాయి గ్రంథాన్ని పెట్టుకోవచ్చు, చదువు రాని వాళ్ళు ఆ గ్రంథాన్ని పెట్టుకోవచ్చు. కానీ సాయి సచ్చరిత్ర మన ఇంట్లో తప్పకుండా ఉండి తీరాలి. ఎందుకంటే సాయి సచ్చరిత్రకు సాయికి భేదం లేదు. సాయికి మరో రూపమే, మరో పేరే సచ్చరిత. అంటే సాయి భగవానుడు ఉన్నట్లే మన ఇంట్లో ఉంటే, ఆయన ఫోటోకి కానీ ఆయనకు భేదం లేనట్లే సాయి సచ్చరిత్ర మన ఇంట్లో ఉంటే సాయి భగవంతుడు మనతో ఉన్నట్లే. అయితే సాయి, ఎందుకంటే సాయి సచ్చరిత్ర ఎందుకు చదవాలి నాన్న? మనం సాయి భక్తులం కాబట్టి సాయి సచ్చరిత్ర చదవాలి కదా. కానీ ఏ భక్తులైనా సరే చదవచ్చు. యోగుల గ్రంథాలు, సాయి సచ్చరిత్రనే కాదు తల్లి, యోగుల గ్రంథాలు అన్నీ మనం చదివే ప్రయత్నం చేయాలి. గురు చరిత్ర కానీ, ఎందుకంటే ఒక నెల్లూరులో నాది మా సత్సంగం జరుగుతుంటే ఒకరు అన్నారమ్మా, స్టేజ్ ఎక్కగానమ్మా భరద్వాజ మాస్టర్ గురించి చెప్పాలమ్మా, మీరు ముందు స్టేజ్ ఎక్కి అని చెప్పారండి. నిజానికి వాస్తవానికి నాకు ఆయన గురించి ఏమీ తెలియదమ్మా, ఏమీ తెలీదు. అయితే ఒకటి మాత్రం తెలుసు ఆయన గురించి. ఎందుకంటే ఈరోజు అంతమంది అంత నిజంగా లక్షలేమో అనుకోవచ్చేమో నాకు తెలీదు, అంతమంది దగ్గర ఆ యొక్క గురుచరిత్ర ఉంది అంటే ఆయన మహాభాగ్యమే. ఆయన లీలామృతం ఉంది అంటే ఆయన మహాభాగ్యమే. అంతమంది అవధూతలను ఆయన దర్శించుకున్నాడంటే మరి ఎంత గొప్పవాడు కాకుంటే అంతమంది యోగులను దర్శించుకుంటాడు. అంతే కదా. ఎంతమందితో వెళ్ళి మాట్లాడారు, అక్కలకోట మహారాజు ఏంటి, వీళ్ళందరూ చరిత్రలు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చరిత్రలు ఏంటని వెతికి వాళ్ళ గురించి రాశారంటే మరి ఆయన ఎంత గొప్పవాడు కావాలి అని అదొక్కటే చెప్పానమ్మా. ఇంకా నాకేం తెలియదు ఆయన గురించి, మరి నేనేం చెప్పాలి? అదొక్కటే తెలుసు నాకు. కాబట్టి సాయి ఆయన భక్తులు ఎవరైనా చూడండి, ఈరోజు గురుచరిత్ర మనం ఇంతమంది చదువుతున్నామంటే ఆ గురుచరిత్ర, ఆ భరద్వాజ మాస్టర్ గురించి మనం అందరూ చదువుతున్నాం తల్లి. లేకుంటే ఆ గురుచరిత్ర చూస్తేనే భయం ఇంతలా ఉంది, అది ఎవరు చదువుతాం మనకు తెలీదు. అసలు నిజంగా చెప్పాలంటే అది ఇంకా దీంట్లో కూడా రాలేదు. అయితే ఎక్కడ చూడు భరద్వాజ మాస్టర్ గ్రంథమే. అలాగే లీలామృతం చదవాలి, లేదంటే హేమాడ్ పంత్ సచ్చరిత్ర చదవాలని ఏం కాదు నాన్న. ఏదైనా సాయి గురించి మనం తెలుసుకున్నామా లేదా, ఆయన లీలల గురించి మనం తెలుసుకున్నామా లేదా, ఆయన బాటలో మనం నడుస్తున్నామా లేదా, సాయి సచ్చరిత్రలో ఏం చెప్పారు అని ముందు మనం తెలుసుకోవాలి. సాయి సచ్చరిత్ర మొత్తం ఏముంది మనకి? సాయి ప్రేమ నిండి ఉంది. మనం ఎలా జీవించాలో చెప్పింది, మనం ఎలా ఉండకూడదో చెప్పింది, మనం ఎలా ఉండాలో చెప్పింది. ఏం చెప్పింది? బాబా సచ్చరిత్ర చెప్పింది. మనం అలా ఉండడానికి కనీసం కొంతైనా మనం ప్రయత్నం చేయాలి. మరి ఏం చెప్పారు సచ్చరిత్రలో? మొట్టమొదటి అధ్యాయం తీసుకోండి. ఏం చెప్పారు నాన్న? మొట్టమొదటి అధ్యాయంలో గోధుమలు విసిరే కథ వచ్చింది. దాంట్లో బాబా ఏం చెప్పారు? వాళ్ళు నలుగురు విసురుతున్నారు. ఇప్పుడు బాబా వచ్చి అన్నారు, వాళ్ళ మనసులో గుసగుసలు ఆడుకుంటున్నారు, ఈ బాబాకి ఇల్లు లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, మరి ఈ గోధుమ పిండిని మరి ఎందుకు విసురుతున్నారు అని దాన్ని 4 భాగాలు చేసి మనం ఒక్కొక్కరు ఒక భాగం తీసుకెళ్ళిపోదామా అని వాళ్ళ మనసులో అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ చెడు బుద్ధి వాళ్ళకి వచ్చింది. కానీ అంటే అంత దీంట్లో కూడా చూడండి వాళ్ళు ఏం చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళు ఎలా విసురుతున్నారంట? భగవన్నామాన్ని కీర్తన చేస్తూ విసురుతున్నారు. చూసారా మరి? అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది? మనం ఇంట్లో ఏ పని చేసుకున్నా, ఏమి చేసినా ఆ యొక్క నామాన్ని మనం మర్చిపోకూడదు. మరి చూడండి, వాళ్ళు అలాంటి ఆశించిన అప్పుడు బాబా చెప్పారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఎదుట సొమ్ముకి మనం ఆశించరాదు, మొట్టమొదటిలో చెప్పేశారు బాబా. మరి నూనె అందరి దగ్గర వెళ్ళి బాబా ప్రతిరోజు వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఏమని అడిగేవారు? దీపాలంటే ఆయనకి ఇష్టం కనుక అయ్యా కొంచెం నూనె ఇవ్వండి అని అడిగేవారు. మరి వాళ్ళు చూశారు నూనె అడుగుతున్నారు అని చెప్పేసని, లేదు నూనె లేదు మా దగ్గర అన్నారు. అంటే బాబా అప్పుడు ఒక మాట చెప్పాను, మనం అవి తీసుకోవాలి సచ్చరిత్రలు ఎప్పుడు. అప్పుడు ఏం చెప్పారు? నాయన మీరు ఇవ్వకుంటే కూడా పర్వాలేదు, కానీ అబద్ధం చెప్పొద్దండి చెప్పేశాడుగా. అక్కడ ఎవరి సొమ్ముకు ఆశించద్దు అని అక్కడ చెప్పారు. ఇక్కడేమో అబద్ధం చెప్పొద్దండి. ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు ఏం పర్వాలేదు, నష్టం లేదు మీకు, కానీ లేదు అని చెప్పొద్దండి. దాన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? మనం కూడా అలా ఉండాలి. మనం అన్ని ఇంట్లో పెట్టుకున్నా కూడా మనం ఎవరైనా వచ్చి అడిగితే ఇది లేదు, వెంటనే సచ్చరిత్ర గుర్తుకు రావాలి. మనకి సచ్చరిత్ర ఎందుకు గుర్తు రావాలంటే ప్రతిదీ బాబా మనల్ని ఉద్దేశించి ఆ హేమాడ్ పంత్ని ఉపయోగించుకొని మనతో రాయించారు, మన కోసం రాయించారు.
మన కోసమే రాయించారు అంతే తప్ప బాబా ఉద్ధరించుకోవడం కోసం కాదు, మనవల్ని ఉద్ధరించడం కోసమే బాబా వారు అట్లా హేమంత్ పంత్తో రాయించి మనందరికీ ఆయన లీలని, ఆయన కథలని మనల్ని వినే భాగ్యాన్ని మనకు కలిగించారు. అలాగే ఎదుటి వాళ్ళని మీరు హింసించద్దండి అన్నారు. పొద్దున్నుంచి కూడా అందరూ మనం అదే చెప్పుకున్నాం. కానీ ఎదుటి వాళ్ళని మీరు హింసించద్దండి అన్నారు. హింస అంటే ఏంటి? చీటిపోటే మాటలతో ఎవరిని అనద్దండి. దానికి బాబా ఎంత ఈజీగా సులభంగా చెప్పారు చెప్పండి. ఏం చెప్పారు? అరే మీరు ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే. అసలు ప్రతిదీ మనకు అన్వయించుకొని చేసుకోవాలి. మరి చూడండి, ఒక ఆవిడ బాయిజబాయ్ ఉంది. ఆవిడ ఎన్ని సంవత్సరాలు ఆ యొక్క బాబాకి అన్నం పెట్టింది? ఎన్ని సంవత్సరాలమ్మా? ఎక్కడ పెట్టింది? మనలాగా గుడి కట్టలేదు ఆవిడ, మనలాగా ఇంకా ఏదో ఇంట్లో మందిరాలు చేయలేదు ఆవిడ. అడవిలో బాబా ఉంటే ఆ అడవికి ముళ్ళ పొదళ్ళు అవంతా లెక్క చేయకుండా పాపం ఆవిడ ఆ గంపలో పెట్టుకొని బాబా ఎక్కడ ఉన్నాడో అని వెతికి పట్టుకుంది ఆ తల్లి. మరి అలాంటి ఒక సేవ మనం చేయగలుగుతామా? అది మనం ఉండాలి. ఆవిడ ఎలా వెతికి పట్టుకుంది? ఎక్కడున్నావయ్య సాయి, ఎడనున్నావోయి, నడవలేకున్నాను ఎదుట పడవోయి, నిన్ను చూడందే నా మనసు కుదుట పడదోయి. నిన్ను చూడుకుంటే నా మనసు కుదుట పడదయ్యా. ఏ నాటి రుణమో ఇది, ఏ నాటి బంధమో మనది. ఎప్పుడు నీ ఆకలే నీకు పట్టదయ్యా, నీ ఆత్మజ్ఞానం తప్ప పట్టవయ్యా సాయి అంటే. మనం కూడా చూడండి, ఎందుకు చెప్తున్నానంటే మనము ఒకరోజు ఈవేళ ఇక్కడ ఈ గుడి మెయింటైన్ చేసే కార్యకర్తలు ఉన్నారు కదా, వీళ్ళమ్మ మీరు ఒక నెల రోజులు ఎవరైనా బాబాకు భోజనం తెచ్చి పెట్టగలరా అని మనల్ని అడిగారు అనుకోండి, తులసమ్మ గారు ఎవరైనా అడిగారు అనుకోండి, నేను నిజంగా నెల రోజులు మొట్టమొదటి రోజు ఉన్న ఉత్సాహంతో 30 రోజులు తెచ్చి పెట్టగలుగుతానా? ఎందుకు? నాకున్న సమస్యలు కావచ్చు, నాకున్న పరిస్థితులు కావచ్చు, ఎన్నో కావచ్చు, నేను ఆ పని చేయలేను. మరి ఆ తల్లి ఏమి కోరుకొని మరి ఆయనకు అడవిలో వెతుక్కొని ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నా నడవలేకపోయినా మరి ఆ తల్లి బాబాకి ఎలా భోజనం పెట్టింది అంటే, బాబా అండి ఎవరి రుణాన్ని ఉంచుకోరు. అందుకే సేవ చేయాలి. నేను చేసేస్తున్నాను, ఇందాక అన్నారు నేను చేసేస్తున్నాను, నేనే ఈ మందిరాన్ని కట్టించాను, లేకుంటే నేనే అన్నదానం చేసేసాను, లేదా నేనే ఈ కార్యక్రమం చేసేస్తాను అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మనతో చేయించేది, చెప్పించేది, అన్నీ వినిపించేది మొత్తం ఆ సాయినాథుడే. అవునా కాదా? మనది కార్యక్రమం సంకల్పం ఇది. ఏంట్లా సంకల్పం వచ్చింది? గుడివాడలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి శ్రీను గారు, తులసి గారు వీళ్ళందరూ కార్యక్రమానికి వచ్చారు. నిజంగా నాన్నయ్య షాక్ కొడుతుంది. చెప్పులా అయితే ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరన్నా 4ంటికి పాలు పిండాలని పాపం కొంతమంది వెళ్ళిపోయారు. కానీ మా గుడివాడ 7:30కి మేము లేచినా కూడా అమ్మ మీరు కూర్చోవలసింది, చెప్పాల్సింది, చెప్పించాల్సింది, ఈ 2 రోజులు కదా మాకు అంత వైభవం అనేసి ఎంతో ఆర్తితో చెప్పించుకున్నారు తల్లి. ఎందుకంటే మళ్ళీ దొరకదు మనకు ఇట్లాంటి అదృష్టం. మీకు వెల్లుండి నుంచి మేము రమ్మన్నా రాము, వస్తామా? మళ్ళీ మీరు ఎన్ని రోజులు ఎదురు చూడాలి మా కోసం. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలంటే సామాన్యం కాదు. అలాంటిది ఆ తల్లి, ఆ తులసమ్మ కానీ, లేదా శ్రీనివాస్ గారు కానీ, లేకుంటే వీళ్ళందరి మనసులో దూరి బాబా వారు చేయించుకుంటున్నారు. మరి దానికి ఎన్ని కారణాలు ఉండాలి. అక్కడ చూసి వచ్చారు. అరే మనం మందలపల్లిలో కూడా ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకొని శతాబ్ది ఉత్సవాలు, ఎందుకంటే బాబా ఆయన శరీర వదిలి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 100 సంవత్సరాలు అయింది. దాని కార్యక్రమం అంటే ఆ సందర్భంగా ఒక ఉత్సవం చేద్దాం బాబాకి అనేసి ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నారు. కాబట్టి గుడివాళ్ళ ప్రోగ్రాం చూసొచ్చి తర్వాత ఇక్కడ చేసే కార్యక్రమం చేస్తున్నారండి. ఇదంతా ఎవరు? గుడివాళ్ళలో నేను ఎందుకు చేశాను, నేను చేసిన వీళ్ళెందుకు పిలిచాను, ఇవన్నీ నేను పిలవలేదు, నేను చేయలేదు. అక్కడి నుంచి బాబా వారే నాతో చేయించని ప్రేరణ కలిగించారు. ఆ యొక్క కార్యక్రమానికి వీళ్ళందరూ మందలపల్లిలో ఇక్కడ ఆ అనురాధమ్మ ముఖ్య కారణం. ఆవిడ, వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ అండి.
ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకుంది. భోజనాల కార్యక్రమాన్ని ఎందుకంటే గుడి చేస్తున్నాము వస్తున్నాము, ఏదో వీళ్ళకు ఏదో ఇట్లా ఎవరు తీసుకో డబ్బులు కాకుండా ఏదో మా శక్తి కొలది కొంతమందికి ఒకవేళ ఇస్తే ఛార్జీలు మాత్రమే, ఇంకెవరు లక్షల వేల్లో అడిగే వాళ్ళు ఎవరు లేరు, అలా ఏదో ఇస్తాము అది. కానీ భోజనాల ఖర్చు ఎంత ఉంటుంది కదా, అన్నీ ఉంటాయి. కాకుండా మీ కార్యక్రమం మీ గుడి పాపం చాలా చేస్తున్నారు. అయితే ఎలా అనుకుంటే దాంట్లో ఒక అమ్మ వచ్చి నేను చేస్తానమ్మా ఏం పర్వాలేదు అని ముందుకొచ్చారు ఆ జిల్లెలమూడి అమ్మ. మరి నిజమే అంతే కదా నాన్న, అంటే ఎవరో ఒకరు స్ఫూర్తి కావాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎవరో ఒకరు కావాలి. అంటే బాబానే ఆ సంకల్పం వాళ్ళలో దూరించి వాళ్ళల్లో ఆవిడ చేర్చి అమ్మ నా కార్యక్రమం చేయమని వాళ్ళని హేమాడ్ పంత్తో సచ్చరిత ఎలా అయితే రాయించుకున్నారో అలాగే ఆయన కార్యక్రమాలు కూడా మనందరితో చేయించుకుంటారు. అంతే. ఈరోజు ఇంతమంది ఉన్నారు నాన్న ఈ మందలపల్లిలో, ఎంతమందికి వినే భాగ్యం వచ్చింది, మరి ఆ తల్లి ఎంతమందికి చెప్పి ఉంటుంది, మరి 300 ఎంతమందో వచ్చినట్టున్నారు. అంటే ఎవరైతే బాబా కథలు వింటారో, ఎవరైతే బాబా గురించి తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే పుణ్యవంతులు, వాళ్ళు ఎంతటి భాగ్యవంతులు అంటే మామూలుగా చెప్పనక్కర్లేదండి, అట్లా ఉంటుంది. ఎందుకంటే బాబా సచ్చరిత్రలు అదే మొత్తం అదే ప్రేమగా ఉండండి, ఎదుటి వాళ్ళని ప్రేమించండి, ఎదుటి వాళ్ళని అసహించుకోవద్దండి. మరి ఎక్కడ అసహించుకుంటున్నాం చెప్పండి, మరి ఎక్కడ అసహించుకుంటున్నాం? ప్రతి సాటి మనిషిని చూస్తే ఏదో ఒక రకమైన అసహ్యం మనకి, అంటే ఏ రూపంలో కానీ వాళ్ళకి ఆరోగ్యం బాగలేదని కానీ, లేదంటే వాళ్ళు పేదవాళ్ళు కానీ, ఏదో ఒక రకంగా మన మనసులో భావన వాళ్ళకి అసహ్యం కలుగుతుంది. కానీ బాబా దానికే మనకు ఆయన చేసి ఏది బాబా నోటితో చెప్పలేదమ్మా, నోటితో బాబా చెప్పలేదు, ప్రాక్టికల్గా చేసి చూపించారు. మరి దాసగాను వెళ్ళేసి నాయన నాకు ఈశోవాసవని గురించి చెప్పు బాబా అని అడిగితే దానికి ఏం చెప్పారు ఆయన? బాబా చెప్పిండొచ్చు, నాయన సర్వజీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి మొత్తం నువ్వు అట్లా ఉన్నదాంతో సంతోష చెందండి అని బాబా 2 మాటలతో చెప్పేయచ్చు. కానీ ఆయన ఏదైనా సరే ప్రాక్టికల్గా చేసి చూపించారు. మరి ఎక్కడికి పంపించారు ఆ దాసగానని? కాకాజీ పనిపిల్ల తీరుస్తుందయ్యా నీకోరు ఎవరు? కాకా సాహెబ్ దీక్షిత్ వాళ్ళ ఇంట్లో ఒక పనిపిల్ల ఉంటుంది. భాషా పరిజ్ఞానం ఏమీ ఉండదు ఆ పిల్లకి. ఒక పనిపిల్ల తీర్చడం ఏంటండి? ఆ ఉపనిషత్తులు అంటే మామూలు ఉపనిషత్తుల, అది గురు అనుగ్రహం హరి అనుగ్రహం లేకుండా మనం ఏమీ చేయలేం. అసలు కనీసం ఆ ఒక లైన్ కూడా మనం చదవలేం. అలాంటిది ఒక పనిపిల్ల ఎలా తీరుస్తుంది అని బాబా చెప్పారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇదేంటి బాబా ఇలా చెప్తున్నారు, ఆ పనిపిల్ల తీర్చడం ఏంటి ఆ కోరిక అని అనుకున్నారు. కానీ దాసగాను అనుకున్నాడు, కాదు బాబా నోట్లో వచ్చిన మాట మహామంత్రం కాబట్టి ఏదో ఉంటుంది అని ఎక్కడికి వెళ్ళాడు? విలేపార్లేకి వెళ్ళాడు. అక్కడ పాపం పడుకున్నాడు. పొద్దున లేస్తే ఒక పనిపిల్ల, ఒక చిన్నపిల్ల 8 ఏళ్ల పిల్ల, ఆమె అంతా చక్కగా ఇల్లంతా పండ్ల అంట్లు తోముకుంటూ ఆవిడ చక్కగా ఒక ఎర్రని చీర గురించి వర్ణన చేస్తూ ఉండేది. ఆ చీరకు అంచెంత బాగుంది, ఆ చీరకు పళ్ళెంత బాగుంది, అరే చాలా బాగుంది అని ఆ చీర గురించి వర్ణన చేసి అలా పాడుతూ ఉంటున్నాను. అరే ఎవరు ఇంత చక్కగా అందంగా పాడుతున్నారు ఆ పాట అని బయటకు వచ్చి ఆ దాసగాను చూస్తే చాలా అందంగా చాలా బాగుంటుందన్నమాట. అయితే సరే ఆ పిల్లకి పాపం ఏంటి చింకి గుడ్డలు వేసుకుంది. పనిపిల్ల అంటే ఎలా ఉంటారు? చింకి అంటే చిరిగిపోయిన పాత బట్టలు వేసుకుంది పాపం చిన్న పిల్ల. అయితే అక్కడ ఒక ఆయన ఉంటే ఆయన చెప్తాడు, రేపు ఆ పాపకు ఒక చిన్న చీర తెచ్చిపెట్టు అంటారు. సరే ఇంకొక ఆయన రేపు ఒకరోజు అదే అంటే ఆ మరుసటి రోజు చిన్న చీర తీసుకొచ్చి ఇస్తారు. ఆ పాప ఏం చేస్తుందని చక్కగా చీర కట్టుకుంటుంది. ఆ చిరిపిన బట్టలు వదిలేసి ఆ యొక్క చీర కట్టుకుంటుంది. చక్కగా తిరిగి గిరగిరగా నాట్యం చేస్తుంది, డ్యాన్స్ వేస్తుంది. మళ్ళీ అంటే ఆ చీర కట్టుకున్న ఆనందంతో కట్టుకొని అన్నీ చాలా అందంగా అక్కడ సంతోషంగా చాలా ఉత్సాహంగా ఉంటుందన్నమాట. సరే మళ్ళీ ఆ మరుసటి రోజు ఏం చేసింది, ఆ చీరను విప్పతి అంతే కదా, మనం కూడా పండుగ వస్తే చక్కగా కొత్త చీర కట్టుకుంటాం, ఈ చీర ఎంత బాగుందో అని మురుసుకుంటాం. మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆ చీరను విప్పతీసి సాయంకాలం మడత పెట్టేసి పెట్లో పెట్టేస్తాం. ఆ పాప కూడా అలాగే చేసిందండి. అయితే మనకు మరుసటి రోజు ఏముంటుంది, అరే ఇంకొక ఆవిడ పక్క చీర కట్టుకుంది ఎంత బాగుందో అని ఈర్ష్య కలుగుతుంది. కానీ ఆ పాపకి, ఆ చిన్న పాపకి ఏమీ కలగలేదు. అరే చూడు ఎంతో అప్పుడు అంటే ఆ చీర కట్టుకున్నప్పుడు ఏ విధంగా సంతోషంగా ఉందో ఆ చీర విపరీతం మళ్ళీ పాత బట్టలు వేసుకున్నప్పుడు కూడా అదే సంతోషంతో ఉంది. చూసారండి ఎంత పెద్ద ఈ ఉపనిషత్తు, దాని గురించి బాబా ఎంత చిన్న తేలిగ్గా ఈజీగా మనకు మార్గం చూపించారు. అంటే ఏం చెప్పారు, ఉన్నప్పుడు ఒకే సంతోషంతో ఉంది, ఆ చీర విప్పదీసి మళ్ళీ మడత పెట్టినప్పుడు అదే సంతోషంతో ఉంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి, మనకు 10 లక్షలు వచ్చిన రోజు అదే సంతోషంతో ఉండాలి, 10 లక్షలు పోయినప్పుడు అదే సంతోషంతో ఉండాలి. మరి మనం ఉండగలుగుతామా? మరి ఎందుకు ఉండాలి?
ఇప్పుడు ఎవరైనా 10 లక్షలు మనకు ఎగ్గొట్టేస్తారు అనుకో నాన్న, దానికి కుళ్ళి 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 ఏడుస్తాం. ఎందుకంటే నెలనే కుళ్ళి కుళ్ళి ఏడుస్తాం. అయితే మళ్ళీ దానికి ఏం చేస్తాం, ఏడ్చి 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 మనకు అనారోగ్యం తెచ్చుకొని దానికి మళ్ళీ హాస్పిటల్కి ఎంత అవుతుంది, 5 లక్షలు అవుతుంది. అంటే ఈ 15 లక్షలు మొత్తం పోయింది. దాని మూలన ఇంకా దాని గురించి ఆలోచించకపోతే ఆ జబ్బు రాదు. కనీసం మనకు ఆ 10 లక్షలతోనే పోతుంది, ఆ 5 లక్షలు మనకు మిగులుతుంది. మరి మనం అలా ఆలోచిస్తున్నామా? అదే కాదు, ఎగ్జాంపుల్ అది మాత్రమే. అంటే బంగారం పోని, చీరలు పోని, పొద్దున అనుకున్న ఏమైనా పోని, ఎప్పుడూ అవి నశించిపోయేటివే. కాబట్టి ఒక్క భగవంతుడే శాశ్వతం అని కాబట్టి మనం ఎప్పుడు అలాగే భావన చేసుకుంటూ ఉండాలి. ఏది పోయినా దుఃఖపడకూడదు, ఏది వచ్చినా దానికి సంతోషపడకూడదు. ఎప్పుడూ ఒకటే దానిలాగా ఉండాలి, ఒక్కలాగే ఉండాలి. ఎందుకంటే అలాగే చెప్పారు బాబా, ఉన్నదాంతో సంతృష్టి చెందరా. అంటే ఉన్నదంటే లేని దానికోసం మనం ఎక్కడికి పోనక్కర్లేదు. అందుకే చెప్పారు బాబా, ఇందాక చెప్పారు ఆయన, ఎవరన్నా అన్న ఆయన షేర్లు ఏమన్నా నువ్వు 5 షేర్లు కొంటే నువ్వు 7 షేర్లు అమ్ముకోవాలరా. కాబట్టి ఉన్నదాంతో సంతృష్టి చెందరా. నాకు సచ్చరిత్ర దాము అన్నాక చెప్పారు. అంటే ప్రతిదీ బాబా వాళ్ళకి చెప్పలేదు, నన్ను అక్కడున్న భక్తులు చెప్పలేదు. మనకు విశ్వాసంగా ఉండండి, శ్రద్ధగా ఉండండి, ఏ పని చేసినా మీరు శ్రద్ధగా చేయండి అని మనకు చెప్తున్నారు బాబా. మరి మనం ఏం చేస్తున్నాం, అరే నేనేదో బాబా భక్తురాల్ని కాబట్టి అలా వచ్చేసి రోజు పూలు పెట్టేస్తాం. అంటే మనం ఎప్పుడూ ఏం చేయాలంటే, ఒక్క గురువారం భక్తులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు నాన్న? అంటే గురువారం మాత్రమే గుడికి వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తాలి. గురు భక్తులు ఎంతమంది ఉన్నారు? అంటే గురువారం భక్తులకి గురు భక్తులకి తేడా ఏంటి నాన్న? గురువారం మాత్రమే వచ్చేవాళ్ళు గురువారం భక్తులు, ప్రతిరోజు గుడికి వచ్చేవాళ్ళు గురు భక్తులు. వెరీ గుడ్. ఆవిడ గట్టి క్లాప్స్ కొట్టండి. అంటే గురువారం మాత్రమే బాబా గుళ్ళో ఉంటాడా? మరి ఏంటి శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం మరి ఎవరు పెడతారు బాబాకి? రోజు రావాలి గుడికి, అంతేగాని ఒక గురువారం మాత్రమే బాబాకు పరిమితం చేయకండి. మాకు ఒక ఆయన చెప్తారు, ఎందుకంటే ప్రతిరోజు, ఎందుకంటే బాబాకి ఏమి ఇష్టం అంటే కబుక్కుని ఏం చెప్తారు నాన్న మీరు, బాబాకి ఏమి ఇష్టం నాన్న? వెరీ గుడ్ అండి. చూడండి మరి తినే వస్తువులు ఏమి ఇష్టం అంటే మన లేడీస్ మీరేం చెప్తారు తల్లి? కదా, మీరేం చెప్తారమ్మా? వంకాయ కూర కదా. వంకాయ కూర ఇష్టమా? బెండకాయ ఎక్కడుంది నాన్న ఒకసారి చెప్పాలి మీరు ప్లీజ్. సచరిత్రమా అంటే బాబా పెట్టమన్నారు అంటే ఆ భక్తురాలికి ఇష్టం కాబట్టి నేను బాబాకు పెట్టుకోవాలి, నేను బాబాకు తినిపించుకోవాలి కాబట్టే కదా అమ్మ నాకు కిచిడీ కావాలని. ఎందుకంటే అక్కడ కిచిడీ లేదా చెప్పండి? మరి మనకు ఇష్టం కాబట్టి బాబాకు పెట్టడం ఇష్టం కాబట్టి అందుకే లాలా లక్ష్మీ ఎందుకు జాంకాయలు తీసుకెళ్లాలా అని అనుకున్నాడు. మరి వెంటనే ఎక్కడ బండి అమ్మ ముసలమ్మ వెనకంటే వెళ్ళింది. ఎందుకంటే బాబాకు అంటే ఈ యొక్క సంకల్పం, మన సంకల్పం అలా ఉంది కాబట్టి బాబా మన కోరికను తీర్చారు. అంతేగాని బాబాకి ఏది మరి ఇష్టం అంటే చక్కగా ఒక కూరత వేసుకొని చక్కగా రుసులు నెయ్యి పోసుకొని పప్పు వేసుకొని ఒక్కసారి రావాలని స్వామి ఎన్నేళ్ళుగా పిలుస్తుంటి స్వామి, వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేసి, వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేసి ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా అనేవాళ్ళమేగా. మరి ఆయనకి ఇష్టం అంటే ఆయన జోలు వేసుకొని అమ్మ ఇంటింటికి వెళ్ళి భిక్ష పెట్టనేసి అంటే మొత్తం కూర వంకాయ మొత్తం అన్నీ పెరుగు మొత్తం కలిపి మరి ఎందుకు తినేవాళ్ళు? ఆయనకు ఏది ఇష్టం ఇష్టం అనేది ఏమీ లేదు, అంతా ఇష్టమే, అంతా సర్వమే. మొత్తం అంటే ఖాళీ ఎక్కడన్నా ఆయన ఉండేది ఎక్కడన్నా ఖాళీ కొంచెమైనా ఉంటే అది ఇష్టమో ఇది ఇష్టమో అనుకోవచ్చు. మొత్తం సర్వమో మొత్తం సాయిమయం, సర్వం సాయిమయం. కాబట్టే నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే ద్వారకా మాయి, ఈ జగమే ద్వారకా మాయి. మరి ఆయన ఉన్న చోటు ఎక్కడన్నా ఉందా? ఆయన లేని చోటు ఎక్కడన్నా ఉందా? మరి ఆఖరికి బాబా ఏమన్నారు, మీ అశుద్ధములో నేను ఒక పురుగునరా. మరి ఒక చోటు అంటే అశుద్ధంలో ఒక పురుగని బాబా ఎలా చెప్పారు?
మనం అలా సచ్చరిత్ర మొత్తం చదివినప్పుడు మనం మొత్తం అన్వయించుకోవాలి. అరే బాబా చూడు ఎట్లా చెప్పారు, ఏమని చెప్పారు. అరే ఒక భక్తుడు వచ్చి అడుగుతాడు, బాబా ఇంతమంది ఉన్నారు చూడండి, మనం ఇంతమంది ఉన్నాం, ఇంతమంది ఉన్నారు, మరి వీళ్ళందరూ మేలు పొందుతారా అని అడిగారు. దానికి బాబా అన్నారు, అరే మామిడి చెట్టు ఉంది, ఒక చెట్టుకు పూత పండు మొత్తం ఎన్ని పిందులు ఎన్నో వస్తాయి, మరి ఆ చెట్టు అంతా పండైతే ఎంత పంట అవుతుంది. మరి మనం పండ్లమా పిందెలమా పూతలమా? మనం పండులాగా ఉండాలా, పూతలాగా ఉండాలా, పిందెలాగా ఉండాలి చెప్పండి. అది మనమే నిర్ణయించుకోవాలి. అంతే కదమ్మా. పిందెలు రాలిపోతాయి, పూత రాలిపోతుంది, ఆకులు రాలిపోతాయి, అన్నీ రాలిపోతాయి. ఆఖరికి పండుగ ఆ చెట్టు అంతా మామిడి చెట్టు చూడండి, ఎప్పుడన్నా వెళ్తే పూత చెట్టు నిండుగా ఉంటుంది. మళ్ళీ కొన్ని ఒక నెలకు తర్వాత పోతే చిన్న చిన్న పిందులు ఉంటాయి. మళ్ళీ కొన్నాళ్ళు పోతే ఆ చెట్లు ఒక 20 కాయలు కూడా ఉండవు. ఎందుకు? మొత్తం అంతా రాలిపోతాయి. మన భక్తులు కూడా మనం కూడా పండులాగా బాబా దగ్గర ఉండాలి. అంటే అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే బాబా చెప్పిన పనులని మనం ఆచరించాలి. బాబా సచ్చరిత్రలో ఏం చెప్పారో మనం అవన్నీ కనీసం అన్నీ ఆచరించలేకపోయినా కనీసం కొంతలో కొంత రోజు కొన్ని ఆచరిస్తూ వస్తే మళ్ళీ తర్వాత ఆఖరికి మనం మొత్తం ఆచరించే ప్రయత్నమన్నా చేస్తాం. దానికి మనం పూర్తిగా సర్వశరణాగతన చేస్తాం. అసలు మనకు అదేమీ లేకుండా సాయి భక్తులు అని చెప్పి మనం నిద్ర లేస్తే అబద్ధాలు చెప్తాం, నిద్ర లేస్తే ఇతరులు హింసిస్తాం, నిద్రలు చేసి నిద్ర కదమ్మా. ప్రతిరోజు మనం చూడండి, అందుకే ప్రతిరోజు మనం సాయి భక్తులం కాదు ఏ భక్తులైనా సరే ప్రతిరోజు మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నాను? అరే బాబా భక్తురాలి కదా, ఎంత గొప్పగా ఉండాలి, నేను నా ఆలోచనలు ఎదుటి వాళ్ళని మార్చే విధంగా ఉండాలి కదా. మరి నేను ఎవరైనా హింస పెడుతున్నానా? నేను ఎవరికైనా త్యాగం అంటే బాబా త్యాగం నేర్పించారు. అక్కడ మనకి ఏం చేశారు? అన్నదానం రోజు వెళ్ళేసి జోలు తీసుకొని కొంచెం అన్నం అంతా భిక్ష తీసుకొని వచ్చి, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద గుండీలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు కూడా. మరి బాబా చూడండి అంత గుండీల్లో అన్నమంతా వేసి కలిపి అంతమందికి అక్కడ పెట్టినవాడు మరి భిక్షకి ఎందుకు వెళ్తున్నాడు? మన పాపకర్మలను తీయడానికి ఒక పక్క అయితే, ఇంకో పక్క మనకు అది త్యాగం నేర్పించడం కోసం దానం అంటే మనం ఎప్పుడు చెయ్యాలి అని కూడా మనకు అది నేర్పించారు కదా. మరి మనం ఎంతమందికి ఒక్కరికైనా మనం అన్నం పెడుతున్నామా? అతిథులకు అన్నం పెట్టండి అని చెప్పారు బాబా. అంటే అతిథులు అంటే రోజు మా ఇంటికి ఎవరు రారు కదమ్మా చుట్టాలు అని అనుకుంటామా? మరి అతిథి అంటే ఏంటి? ఏమో సర్వజీవులు మనకు అతిథులే. ఆ యొక్క కుక్కకు అన్నం పెట్టు, లేదంటే ఆ చీమలు కొంత అన్నం తీసుకెళ్ళి అక్కడ పెట్టు, దాంట్లో చీమలే తినవు, చీమలు ఈగలు దోమలు మొత్తం ఏదైనా సర్వజీవులు అక్కడ తింటా, నీకు లక్షలాది మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. బాబా మీద నమ్మకం ఉండాలి మనకి. అంటే కొంతసేపు బాబా చాలామంది మనం ఏమనుకుంటాం అంటే బాబా నాకేం చేశారు, బాబా నాకేం చేశారు, ఏం చేయలేదు. ఎందుకంటే ప్రతి వారం నేను గుడికి వెళ్ళిపోతున్నా, ప్రతి వారం నేను అన్నీ చేసి పెడుతున్నా బాబాకు నాకేం చేయలే బాబా. ఏమిలే, కానీ బాబాకు మనం ఎట్లా ప్రార్థిస్తున్నాం? అదే ఇందాక చెప్పారు చూడండి, మనం వెళ్తూ బాబా సాయిరాం అనుకుంటే ఆయన చేసేస్తాడా? ఎప్పుడు కన్నీటితో ప్రార్థన చేయాలి. మనం ఆర్తితో బాబా హృదయాన్ని కదిలించాలి. అప్పుడు బాబా మనకు తప్పకుండా చేయకుంటే అప్పుడు నన్ను అడగండి. ఆయన చెప్తారు, నా గురించి నిండుగా ఏడ్చి చూడు, అప్పుడు నీ పనులు చేయకుంటే అడగండి అంటారు. నా కోసం ఖర్చు పెట్టి చూడు, కుబేరుని నీది తెరవకుంటే అప్పుడు అడుగు. మరి ఆయన కోసం ఖర్చు పెట్టి చూడమంటున్నారు. మరి ఇంత కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, జస్ట్ మామూలు ఊరికే చెప్తాను, ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పలేదు పాపం. అమ్మ ఇంత కార్యక్రమం జరుగుతుంది, మీకు ఎటువంటి సహాయం అన్నా కావాలా, ఇదిగో నేను తీసుకొచ్చి ఇస్తానమ్మా అనే త్యాగం భావన ఉందా? మనం ప్రశ్నించుకోవాలి. అలా ప్రతిదీ మనం అన్వయించుకోవాలి. చూడండి, ఎవరిని చూసి అసహించుకోవద్దండి అన్నారు. అమ్మ నేను నిజంగా ఎవరైనా జలుబు వచ్చిన మనిషిని కూర్చోబెట్టుకుంటాం మన పక్కన, ఎందుకంటే అమ్మో వైరస్ అది, అమ్మో జ్వరం వచ్చిన పక్కన మనం నిజంగా మనస్ఫూర్తిగా మనం పడుకుంటామా? అమ్మో జ్వరం అంటువ్యాధి వైరల్ రాదు. మరి బాబా ఎలా ఆ యొక్క కుష్ఠరోగితో రోజు కట్టించుకుంటున్నారు నాన్న? రోజు ఆయనకు అవసరమా? కుష్టివే. అసలు చూడండి, ఆ భక్తుడిని పక్కన కూర్చోబెట్టుకొని అతనితో రోజు బాబా కట్టించుకున్నారు. మరి ఎలా? మనం కూడా సచ్చరిత్ర వెంటనే మనకు మైండ్లో గుర్తు రావాలి. అరే బాబా అలా చేశారు కదా, మనం ఏ మనిషిని అసహించుకోకూడదు. అందరినీ ప్రేమ, ఆ నోరుతో, ఆ నోటి మాటతో మొత్తం మనం మంచి చేసుకోవచ్చు. అంటే మనం అంటూ ఉంటాం, నోరు మంచిదైతే ఊరు మంచిది అని కదా. దానికి మా అన్న ఒక కథ చెప్తారు, అది చాలా బాగుంటుందని బట్టి. ఎందుకంటే ఒక రాజు కథ చెప్తారు. ఒక రాజు
మొత్తం అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ ప్రదర్శన అంతా అంటే దాన్ని ఏంటంటే మొత్తం ఎగ్జిబిషన్ లాగా పెడతారు. దాంట్లో అంత ఎగ్జిబిషన్లు అన్నీ పెడితే ఒక తీసుకొని వచ్చి ఒక 4 పెట్టాడంట. అంటే పనికొస్తే వస్తువులు ఏమన్నా ఉన్నాయా అని అందరూ పెట్టమంటారంట. అయితే అన్నీ గొప్ప గొప్ప అంతా పెడతారంట. దాంట్లో ఒక అతను చక్కగా నోరు బొమ్మ తీసుకొచ్చి గోడకు అంటించాడంట. అప్పుడు అంతా ఎగ్జిబిషన్ అంతా చూసిన తర్వాత ఏంటి ఇట్లా తీసుకొచ్చి పెట్టారు, ఇదేమన్నా పనికొచ్చే వస్తువా, ఎవరన్నా వేశారని అతను తీసుకొస్తే అప్పుడు అన్నాడంట, ఈ నోటితో ఏమైనా చేయొచ్చు, అంటే ఈ నోటితో తిట్టి వాళ్ళని ఎంతైనా బాధ పెట్టచ్చు, దీన్ని రాజ్యాలు కావాలంటే కూలిపోవచ్చు, దీన్ని నోటితో ఎంత పనైనా చేయొచ్చు, అంతే కదా, ఈ నోటితోనే కదా మొత్తం గొడవలేంటి, మొత్తం అన్నీ వచ్చేది మన శరీర భాగంలో నోటితోనే. నోరుగాన అమ్మగా అంటే కాముగా ఉంటే మనకి ఎవరితోనూ ఎటువంటి గొడవలు రావు, అవునా కాదా? నోరే ముఖ్యం. అలాగే మళ్ళీ ఒకసారి వీడికే ప్రైజ్ ఇవ్వండి రా, నిజమే అన్నాడంట. అంటే ఎందుకంటే తూటాల్లాగా గన్లాగా పొడిచే మాటలు కూడా నోరే. ఒకరిని హింసించాలన్నా నోరే, ఒకరిని తిట్టాలన్నా నోరే, మొత్తం సర్వము చేయగలది ఈ నోరే. మనం తినేదే కాదు, తినడానికి ఉపయోగించట్లేదు, దీన్ని అంతకంటే గొప్పగా ఉపయోగించుకుంటున్నా నోరుని. తర్వాత మళ్ళీ ఇంకోసారి దండోరా వేశారంట. అరే మంచి పనులు చేసిండే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎగ్జిబిషన్లో దాన్ని మళ్ళీ పెట్టండి, మంచి పనికొచ్చే విషయాలు అన్నారంట. మళ్ళీ తీసుకొచ్చి ఈ బొమ్మ అంటించాడంట. అదేంట్రా, అప్పుడేమో చెడు అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టావు, నీకు ప్రైజ్ ఇచ్చాను, మళ్ళీ ఈ నోటి బొమ్మనే వేశావు ఏమిరా అంటే, అయ్యో ఈ నోటితో మాట్లాడితే ఎంతో ప్రేమ ఉంటుంది, ఎన్నో కాపరాలు నిలబడతాయి, ఆ ఊరు ఎంతో, అంతే కదమ్మా, మనం మంచితో మాట్లాడితే ఎంతో ఆ ఊరినేంటి మొత్తం ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ కూర్చోబెట్టచ్చు. నేను నిజంగా చెప్పనమ్మా, వీళ్ళందరూ అంటూ ఉంటారు, నీ నోరుతోనే అందరినీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తావమ్మా అంటారు. మరి ఈయన శ్రీశైలం నుంచి అంత దూరం నుంచి 13 గంటలు ఇక్కడ 16 గంటలు పాపం శ్రీశైలం, మరి అంత దూరం నుంచి వచ్చారు అంటే ఎందుకు వచ్చారు చెప్పునానా? అరే బాబా కార్యక్రమం జరుగుతుంది, మన నిర్మలమ్మ మన అనమ్మ వీళ్ళంతా చేస్తున్నారు అని అక్కడి నుంచి రాత్రంతా నిద్ర లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకు? మన నోటి మాటతోనే. అలాగే మరి వీళ్ళు అందరూ నెల్లూరు నుంచి అండి, వీళ్ళందరూ ఇలా వచ్చారు అంటే ఆ నోటి మాట మనకు బాగుంటే మనం ఏమైనా సాధించవచ్చు. ఆఖరి మన విషయాన్నైనా సరే మనం ఇవ్వవచ్చు. కోపంతో మనం ఏమీ చేయలేం కదా నాన్న. అందుకే ఎవరితో అయినా సరే ప్రేమతో మాట్లాడాలి, ప్రేమగా ఉండాలి, ప్రేమతో మనం ఏదైనా సాధించవచ్చు. బాబా అదే చెప్పారు. అలా ప్రతిదీ మనం అన్వయించుకోవాలి, ఎప్పటికప్పుడు అన్వయించుకోవాలి. తర్వాత సచ్చరిత్రలో శ్యామ గురించి, ఎందుకంటే నాకు విషయం ఏంటంటే ఈరోజు ఏం జరిగిందంటే మా అన్నయ్య అందరికీ కొన్ని అధ్యాయాలు ఇచ్చారు, ఈ అధ్యాయంలోనే మీరు చెప్పాలి అని. ఆ అధ్యాయంలో ఆయనకు ఇచ్చారు, అధ్యాయం అయితే తీయలేదు ఆయన కూడా అలా. ఎందుకంటే బాబాయ్ ఇక్కడ కూర్చునేంతవరకే మా పని, కూర్చున్న తర్వాత బాబాయ్ ఏం చెప్పిస్తారో ఆయన పని. అయితే పొద్దునుంచి ఎందుకంటే సత్సంగం చెప్పుకుంటూనే ఉన్నాం, బాబా గురించి లీలలు చెప్పుకుంటున్నాం, ఇది కూడా మనకు అవసరం కనుక ఇది చిగుడితో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాము. గురుభక్తి గురించి చెప్పుకుందాం నాన్న. గురుభక్తి అంటే ఆ యొక్క సచ్చరిత్రలో మనకి ఎవరు గుర్తొస్తారు నాన్న? గురుభక్తి మనకి కాకాసాహెబ్ దీక్షిత్ గుర్తుకు రావాలండి. ఒక్కొక్కరిని చూస్తే మనకు వెంటనే గుర్తు రావాలి. ఎందుకంటే భక్తి అంటే నిజంగా మహల్సాపతి వాళ్ళంతా అక్కడ ఉండి సేవించేవాళ్ళు. నేను అనుకుంటా ఉంటాను, నిజంగా ఒక మహల్సాపతి లాగా ఉంటే ఎంత బాగుండేది. ఎందుకు 72 గంటలు బాబాని గుడిలో వేసుకొని 3 రోజులు అలా కాపలా కాసుకొని బాబా దగ్గర ఉన్నారు. మరి మనం ఉన్నామా? మనం 1 గంట ఎవరైనా బాబా అమ్మ నేను మళ్ళీ వస్తాను, ఈ గుళ్ళో 1 గంట చూసుకోండి, మనం చూసుకోగలుగుతామా? మరి 72 గంటల మహర్షపతి ఎలా ఒడిలో వేసుకొని ఉన్నారు? నిజమే కదా, చెప్పండి. బాబా భక్తుల్లో ఎంతమంది చూడు, ఆయన దగ్గర డబ్బు లేదు, కటిక దరిద్రం పేదరికం అనుభవించాడు. మరి మనమైతే ఈ బాబా దగ్గర ఎన్నాళ్ళు కూర్చుని నా బతుకు దరిద్రమే కదా, మరి 1 రూపాయి అంటూ నాకు ఏమి ఇవ్వడు కదా బాబా, మరి నేను ఎందుకు కూర్చోవాలి అని మనం పారిపోతామా లేదా? కానీ ఆయన అలా అనుకోలేదు. కాదు, నా బాబా నాకు కావాల్సింది ఏదో ఇస్తారని కూడా ఆశించలేదు ఆయన, అంటే ఫలితాన్ని ఆశించలేదు ఆయన. అంటే మనం ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరైనా సరే, గురువుల దగ్గరికి వచ్చినా దేవుడి దగ్గరికి వచ్చినా మనం ఏమి నిజంగా మాట్లాడితే ఆయన చెప్పారు, కోరికలతోనే రండి, ఆఖరికి కోరికలన్నీ చిన్న కోరికలు కూడా తీర్చి కోరికలు లేని వారిగా చేస్తాను అని చెప్పేసి అన్నారు. కానీ మనం కోరుకోవచ్చు, కానీ ఆఖరి
కోరికలు లేని వారిగా మనం చేసేస్తారు, ఆ విషయం కరెక్ట్. కానీ నాకు తెలిసినంత వరకు ఏ కోరికలు మనం కోరుకోకుండా భగవంతుడి దగ్గర నిల్చున్నాయన, నీకు ఏది మంచో ఏది చెడో నీకే తెలుసు కదయ్యా, కాబట్టి ప్రతిదీ నీకు తెలుసు, నీకు తెలిసినంతగా నాకు తెలీదు, నాకు ఏది మంచో అది నీకు చెడ్డ అనిపించవచ్చు, కాబట్టి నేను అడిగినానని నువ్వు నాకు ఇవ్వద్దునైనా, నీకు ఏది మేలు జరుగుతుందో అదే ఇవ్వు. ఎగ్జాంపుల్కి మనము ఒక ఏలూరు నుంచి నేను ట్రైన్ ఎక్కాలండి. ఏలూరు ట్రైన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే ఆ ట్రైన్ ఏం చేసింది, అయ్యో బాబా దండం పెట్టుకెళ్ళాలి, బాబా అయ్యో ఈ ట్రైను చాలా ఇంకా ఉండాలి బాబా, టైం అయిపోయింది, అయ్యోయ్యో దారిలో బాబా అయ్యో అని నేను నీ భక్తురాలిని కదా, కనీసం దీన్ని నేను ఎక్కాను అనుకో బాబా, కరెక్ట్ నేను గుడివాడలో దిగుతాను బాబా అని బాబాకు దండం పెట్టుకుంటూ వెళ్ళానమాట. టైం అయిపోయింది, ఏం చేయాలి, సరే ట్రైన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోయింది. వెంటనే బాబా నా మీద నీకు అసలు ప్రేమే లేదు బాబా, చూడు అసలు నేను ఎంత దండం పెట్టుకున్నాను, నీ గురించి ఎన్ని కోరికలు కోరుకుని వచ్చాను, కనీసం ఆ యొక్క ట్రైన్ ఉండమని వెళ్ళిపోయింది. బాబా నా మీద నీకు ప్రేమ లేదు, నేను తిట్టుకుంటాను. ఒక అరగంటకంతా రైల్వే స్టేషన్కి ఫోన్ వచ్చింది, ఏమని, ఆ ట్రైన్ పలానా చోట యాక్సిడెంట్ అయిందని. అప్పుడు నా సంతోషం ఎలా ఉంటుంది చెప్పండి. బాబా అబ్బా చూసావా అమ్మ, నన్ను ఒక్కదాన్ని ప్రాణంతా బతికిచ్చావయ్యా, ఎందుకంటే నా మీద నీకు ఎనలేని ప్రేమయ్యా, కాబట్టి ఆ ట్రైను వెళ్ళిపోయేలా నువ్వు చేసావయ్యా. అంటే మన నోరు ఏదైనా అటైనా మాట్లాడుతుంది, ఇటైనా మాట్లాడుతుంది. చూడండి, 2 కన్నులు చూడగలుగుతావు, 2 చెవులు వినగలుగుతాయి, ఈ ముక్కు వాసన పిలుస్తుంది, కానీ నాలుక నరం లేదు కాబట్టి అది ఎట్లయినా అది ఒకటే ఉండేది, కానీ అది చేసే పని 2 చేస్తుందండి, 2 మాట్లాడుతుంది. నేను ఒక్కటే ఇక్కడ మా అన్నయ్య చాలా మంచోడు అని పొగుడుతాను, కానీ అదే నాలుగుతో మనసు లోపల మా అన్నయ్య చాలా చెడ్డవాడు అని తిట్టుకుంటా. మరి 2 పనులు ఎవరు చేస్తున్నాయి? నా నాలుకే. మనం అన్నీ అట్లా మన సచ్చరిత్రలో మనం చక్కగా మనం అన్వయించుకోవాలి. అయితే గురుభక్తి అంటే మనకెవరు గుర్తొచ్చారమ్మా? దీక్షిత్, కాకా సాహెబ్ దీక్షిత్. అతను ఏం చేసేవారంటే, కనీసం చీమకు కూడా హాని చేయని వాడు అతను. చీమకు కూడా హాని చేయరు అంటే అంత గొప్ప భక్తుడండి అతను దీక్షిత్. ఒకసారి అతను లాయర్ కదా, అతను లండన్లో నుంచి వస్తూ ఉంటే ఒకసారి ట్రైన్ ప్రమాదంలో కాలు జారి కింద పడతాడు. పాపం ఆ కాలు కుంటుకుంటూనే ఎన్ని వైద్యాలు చేసినా పాపం తగ్గలేదు. అప్పుడు నానాసాహెబ్ చంద్ర ఒకసారి నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు అని పంపిస్తే అక్కడ బాబా దగ్గర వెళ్తాడు. వెళ్తే వెంటనే ఆయన, నా కాలు బాబా కుంటితనం, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు తగ్గలేదు, కాబట్టి నువ్వు నా కాలు బాగు చేసే అని అడగలేదు. కానీ ఆయన ఏం అడిగాడంటే, బాబా నా కాలు కుంటితనము కన్నా నా మనసులోని కుంటితనం తీసే. చూసారా అండి, నా మనసులో ఉన్న చెడ్డ ఆలోచనలు, నా మనసులో ఉన్న పిచ్చి ఆలోచనలు, కామ క్రోధ మత మాషాలు అన్నీ తీసే బాబా. నాన్న ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు ఆగి తల్లి, మాకెవరికి తొందర లేదులే నాన్న, మేము అమృతాన్ని టీ తాగుతున్నాం కదా, 10 నిమిషాల్లో వదిలేద్దాం, పర్వాలేదు. అయితే మనము చూసారా మీరు అలా ఇవ్వడం మూలన మాకు ఇట్లా బాబా చెప్పించే మాటలు పోతాయి నాన్న. రోజు తాగుతాం కదా, నా మనసులోని కుంటితనాన్ని తీసేయి అని అడిగా. అంటే బాబా దగ్గరికి వెళ్ళి మనం అలా అడగాలి, బాబా నాకు ఏం కావాలో నీకు తెలిసి ఇప్పుడు చెప్పాను కదా, అలా మనం ప్రార్థించాలి. అంటే దీక్షితు అంత గొప్పవాడండి. ఆయన బాబా దగ్గర 9 నెలలు పైన కూర్చో వెళ్ళి అంటే 9 నెలల బాబాను ఒక ప్రశ్న వేయకుండా పైన వెళ్ళి కూర్చున్నాడండి. ఏంటంటే పైన అంటే ఎక్కడ, ఆయన సాటేవాడ ఉంది కదా, అక్కడ వెళ్ళి కూర్చున్నాడండి ఆయన. అంటే అట్లా అంత డబ్బులు ఉన్నప్పటికీ, అంత గొప్పవాడు అయినప్పటికీ ఒక బ్రహ్మజ్ఞ చూడండి, ఇప్పుడు నాకు ఒక అనిపించింది అనమాట, ఆ అమ్మకి మొత్తం ఇక్కడ కూర్చోబెడితే సర్వస్వం చెప్పగల శక్తి ఆ తల్లికి ఉంది కదా. అట్లాగే వీళ్ళందరూ పాప నాతో వచ్చారు కాబట్టి ఇంకా తప్పదు ఉన్నారు. కానీ ఆవిడకి అన్నీ వచ్చినప్పటికి కూడా ఆవిడ ఎలా వింటున్నారో చూడండి. ఆవిడకి వినే అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఆవిడ కాసి వడబోసేసింది, అవసరం లేదు. కానీ ఎప్పుడైనా సరే బాబా విషయాలు ఎవరు చెప్పినా వినాలి అనే సంస్కారం ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జన్మల నుంచి బాబా సాయినాథుడు ఆ లక్ష్మణ గారికి ఇవ్వడం మూలాన. అట్లా మనం కూడా నాకు వచ్చిరే ఆ దీక్షిత కథ నాకు తెలియదా, ఆ పాము కథ నాకు తెలియదు అనుకోకూడదు. ఎప్పుడైనా మనం దానిని మననం చేసుకోవాలి, మనము స్మరణ చేసుకోవాలి, మనం మళ్ళీ పదే మనం బాబాని గుర్తు పెట్టుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి అని మనలో ఉండాలి. అలా ఆ దీక్షితు బాబా దగ్గర ఒక అంకిత భక్తుడు. అయితే ఆ బాబా దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు. బడే బాబా తెలుసు కదమ్మా, ఆయనకు బాబా రోజుకు 50 రూపాయలు ఇచ్చేవారు.
ఆయన్ని ఒక ముస్లిం ఆయన. అయితే బాబా ఎంతో చనువుగా ఉంటాడనమాట బాబా. ఎందుకంటే ఆ బడే బాబా వెళ్తూ ఉంటే అంతవరకు వెళ్ళి సాగనంపి పంపిస్తాడనమాట. అంత చూడండి ఆ బంధం వాళ్ళిద్దరిది, అంత బంధం ఉంటుంది. అయితే ఒకరోజు ఒక చావుకు సిద్ధంగా ఉన్న ఒక మేక వస్తుంది. ఆ మేక వస్తే బాబా ఏం చేసిన అక్కడ చిన్న లీల చేద్దాం అనుకున్నారు. అనుకొని అరే బడే బాబా దీన్ని నరకే అన్నాడు. ఇంకా వెంటనే మరి చూడండి ఎంత చనువు వాళ్ళిద్దరికంటే అంత చనువు ఉంది. చనువు ఉన్నప్పటికీ దాన్ని చంపేది ఇప్పుడు అంత అవసరమా? ఇప్పుడు అంత అంటే గురువుకు తెలియని పనా? ఇప్పుడు చంపేదానికి అంత అవసరమా అన్నారు. ఇంకా సరే, ఇంకా ఆ గురుభక్తి కాస్త ఆ బడే బాబాది వెనక్కి వెళ్ళింది. ఇంకా చూశారు. శ్యామా ఇట్రా అని పిలిచారు. వెళ్ళేసి కత్తి తీసుకురా అన్నారు. ఎక్కడికి వెళ్ళాడు? రాధాకృష్ణ మా ఇంటి దగ్గరికి కత్తి తీసుకురానికి వెళ్ళాడు. ఆవిడేం చేసింది? కత్తి తీసుకొని వచ్చాడు. మళ్ళీ అరే మేకని చంపమంటాడు అని తెలుసుకొని ఆ కత్తి కూడా మళ్ళీ వెనక్కు తీసుకెళ్ళింది. మళ్ళీ ఏం చేశారు? బాబా శ్యామ వెళ్ళి కత్తి తీసుకురా అని మళ్ళీ పంపించాడు. శ్యామ కూడా ఏం చేశాడు? ఇప్పుడు నేను కత్తి తీసుకెళ్ళాను అనుకో, అమ్మో బాబా నన్ను చంపమంటాడేమో అని శ్యామ కూడా అక్కడే ఉండిపోయారు. ఎందుకంటే ఇవన్నీ ఆయన చేసే లీలలే. లేదంటే శ్యామకేం భక్తి లేదా? అరే 72 జన్మల బంధవరా నీది నాది అని చెప్పిన వాళ్ళిద్దరి బంధం అంత గొప్పది. మరి శ్యామ ఎందుకు చెప్తారు? మరి రాధాకృష్ణమాయి అంత భక్తురాలు. మరి ఆయన మసీదు ఏంటి అవన్నీ ఊడ్చి ఆవిడ బాబాకి ఎంత సేవ చేసింది. మరి ఎందుకు? కానీ అక్కడ ఈ లీలంతా జరగడం కోసమే వాళ్ళ బుద్ధిలో అలాంటి ప్రేరణ వచ్చింది, అంతే కదా. అప్పుడు ఇంకా దీక్షిత్ అక్కడ అరే దీక్షిత్ లేరా, లేచి ఆ మేకను చంపు. అతను సద్బ్రాహ్మణుడు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే చీమకు కూడా ఆయన అపకారం చెయ్యడు. ఒకసారి బాబాను పూజిస్తుంటే బాబా దగ్గర పెద్ద ఫోటోలో పెద్ద పాము చుట్టుకొని ఉంటుంది. అయితే ఆ పామును మరి అందరూ చంపేయాలి కదా. అప్పుడు ఆ ఫోటో దగ్గరికి వెళ్ళిపోను ఆ పామును బతిమాలుతాడండి. ఇంకెవరైతే చంపరు అంటే దాన్ని చంపేది అది మహా తప్పు. అంటే ప్రతి జీవిలోనూ బాబా ఉన్నారని చెప్పారు కదా. అలాంటి ఎంత తప్పు. తన కోపాన్ని సైతం, అతని కోపం అంటే దీక్షిత్ బాగా కోపం ఉండేది. అయితే బాబా దగ్గర ఒకరోజు కూర్చొని అరే దీక్షిత్ కోపం ఉంటే ఎవరికి ఉంటే నాకు అలా బాధగా ఉంటుంది అన్నారంట దీక్షిత్. చూడండి అంతే, వెంటనే దీక్షిత్ తన కోపాన్ని మెల్లగా మానుకున్నాడంట. అంటే బాబాకి ఇష్టం లేని పని ఏది నేను చెయ్యను. అట్లాంటి బాబా అంటే అమితమైన ప్రేమ, అమితమైన భక్తి. కాబట్టి దీక్షిత్ రా అని పిలిచారు. పిలవగానే వెంటనే వచ్చారు. అరే దాన్ని నరుకురా. ఇంకా ఒకటేమో ఆలోచించలేదండి. వెంటనే ఏం చేస్తారు? దాన్ని నరకడానికి సిద్ధంగా కత్తి తీసుకున్నారు. చక్కగా పంచంతా ఇలా పైకి పట్టి, షర్ట్ అంతా ఇలా పైకి పట్టి దాన్ని నరకడానికి సిద్ధంగా ఉన్నారు. బాబా అడిగారు, బాబా వేసేరా, ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే వెయ్యిపోయారండి. బాబా వెంటనే ఆగురా. ఇంకా అందరికి అర్థమైంది ఈ మేకకి ఈరోజు మూడిపోయింది. బాబా అన్నారు, అరే ఆగు. బాబా ఏంటి? అరే ఏరా నీ మనసు ఏమైపోయిందిరా? నీ మనసు అంత వెన్న కదరా, మరి నీ మనసు అంత కఠినాత్ముడివి ఎలా మారావురా అన్నారు. అప్పుడు చెప్పారండి దీక్షిత్, బాబా అసలు అవేమి మాకు తెలియదయ్యా. మాకు ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది ఉచితమా, ఇది చెయ్యాలా, ఇది వద్దా అని మాకు అవేమీ తెలీదు. మాకేం తెలుసు అంటే నిన్ను మనసులో ఊహించుకొని ఆ కళ్ళతో నేను ధ్యానించడమే మాకు తెలుసు. మాకు ఇంకేమీ తెలియదు. గురువు చెప్పింది అక్షరాలా చేయడమే మా పని. గురువు చెప్పింది అక్షరాలా చెయ్యాలి, లేకుంటే నరకానికి పోతారు. చూసారా అండి? ఇంకా ఎలాంటి అంటే వెంటనే ఎందుకంటే దీక్షిత్ మేలిమి బంగారం అని తెలుసండి. కానీ ఆ మేలిమి బంగారాన్ని వాళ్ళందరికీ చూపించాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అమ్మా, ఈ మేడం ఉన్నారు లక్ష్మి గారు అని అందరూ పాపం నేను మొన్న వస్తే కూడా అందరూ మేడంని అందరూ కలవరించారు పాపం ఆ తల్లిని. మరి ఈ ఎంతమంది హృదయాల్లో ఆ తల్లి మనసు అలా ఉంది అంటే మరి మాలాంటి వాళ్ళము నమ్మం కదా. ఏదోలే వాళ్ళు చెప్తున్నారు అని అనుకోనే సందర్భం రావచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆవిడని తీసుకొచ్చి అరే చెప్పని మాతో చెప్పిస్తా, నిజమే ఆవిడ మంచితనం కోసమే వీళ్ళందరూ ఇలా చెప్పారు అని మేము అనుకోవాలి కదా. అందుకే దీక్షిత్కి ఏం చేశారు?
ఇతను మేలిమి బంగారు కాబట్టి అతను తెలియాలి కాబట్టే వెంటనే ఆ యొక్క లీల ఆ యొక్క అవన్నీ ఆ యొక్క దృశ్యాలంతా అక్కడ అప్పటికప్పుడే బాబా సృష్టించి ఈ దీక్షిత్ మేలిమి బంగారం అని తెలిసినా కూడా ఆ దీక్షిత్ గురించి చెప్పే ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ మేక ఇవన్నీ కూడా బాబా యొక్క సంకల్పాలే. ఇంకా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అందరికీ అక్కడ ఆ యొక్క దీక్షిత్ మీద గొప్ప అని నిజమే కాదు బాబా అందుకే అతన్ని అంత దగ్గరగా ఉంచుకున్నాడు, అంత దగ్గరగా ఉన్నాడు. ఇతని భక్తి ఎక్కడికి ఎక్కిందండి? ఈ గురుభక్తి ఎక్కడికి ఎక్కిందంటే శిఖరానికి అంటేసిందండి. అంతే కదమ్మా, గురుభక్తి శిఖరానికి అంటేసింది. అలాంటి గురువు దగ్గర మనం అంత భక్తితో ఉండాలి, అంత అంటే దీక్షితులాగా గురుభక్తి మనకు ఉండాలి. అలా ఒక మావిషబాయి లాగా ఉండాలి, ఒక బాయిజబాయి లాగా ఉండాలి, ఒక హేమంత్ పంత్ లాగా ఉండాలి. నిజమే, ప్రతి వాళ్ళని ఒక శ్యామలాగా ఉండాలి, ఒక కాఫడేలాగా ఉండాలి, ఒక రేగేలాగా ఉండాలి. మొత్తం వాళ్ళందరూ చూడండి బాబా ఆనాటి భక్తులు ఎట్లా ఉండేవాళ్ళంటే బాబా దగ్గర అన్నీ వచ్చినా కూడా బూటి ఒకళ్ళు మొత్తం అన్నీ వచ్చండి తల్ల కిందలు అప్పచెప్పగలుగుతారు వాళ్ళు. అలాంటి జ్ఞానులు అయినప్పటికీ కూడా బాబా దగ్గర వాళ్ళు నోరు ఎత్తేవారు కాదట. వాళ్ళు ముగ్గురండి. ఆ ముగ్గురు అలా కూర్చొని బూటి ఒకరు, నూల్కర్ ఒకరు, ఇంకెవరా ముగ్గురండి. ఆ ముగ్గురు కాపాడే ముగ్గురు అలా కూర్చుండేవారంటండి. ఎందుకంటే ఎంత జ్ఞానులైనా కూడా భగవంతుడి ముందరు వెలవెలపోతారండి. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఎప్పుడు నోరు ఎత్తరు. మనమే ఎక్కువ అతి చేస్తాం కాబట్టి బాబా దగ్గర అతి చేసి బాబా అక్కడ భగవంతుడు కూర్చోన్నాడు అని మనకు ఒక సంస్కారం ఉండాలి. కాబట్టి మనం ఎవరు మాట్లాడే ప్రయత్నం మనం చేయకూడదు, అల్లరి చేసేది లేదంటే ఇంట్లో విషయాలు మాట్లాడుకోవడం ఏమి చేయకూడదు. ఎందుకంటే మనం మనుషుల కంటే కూడా ఇక్కడ రేపు ఎప్పుడన్నా కలుసుకోవచ్చు, రేపు మాట్లాడుకోవచ్చు. కానీ మనకంటే ముందు సాయినాథుడు అక్కడ వచ్చి ఉన్నాడు, ఆయనకి అక్కడ మనం ఈ విలువ ఇవ్వాలి, ఆయన వింటారు, భగవంతుడు మన మాటలు వింటారు అనే సంస్కారం మనకు ఉండాలి నాన్న కదా, అవునా కదా? అట్లా దీక్షతో ఒక భక్తిలాగా మనందరికీ కూడా అలా అంత భక్తి రావాలి, అట్లా ఉండాలి, ఒక సేవ రావాలి. బాబా సచ్చరిత్ర మొత్తం ఇంకేమీ చెప్పలేదు తల్లి. సేవ మరి జన్మలో వేరే భద్రప చెన్నబాసు ఒక కథతో మనకేం చెప్పించారు? అమ్మ జన్మలో మీరు ఇద్దరు అన్నదమ్ములరా, ఈ జన్మలో కూడా కొట్టుకొని చచ్చి పాము కప్ప జన్మెత్తారు, మీకు సిగ్గు లేదా అని అడిగారు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ జన్మలో అక్కా చెల్లెలు మనం పోట్లాడుకోకూడదు, అన్నా తమ్ముళ్ళు మనం పోట్లాడుకోకూడదు. ఈ జన్మలో ఎవరితోనే మనం విరోధం కల్పించుకొని పోట్లాడితే మరో జన్మలో మనం పాము కప్పగా పుడతాము. జన్మలు ఉన్నాయండి, మీరు నమ్ముతారా తల్లి? జన్మలు ఉన్నాయా లేదా? బాబా లెక్క ప్రకారం బాబా చెప్పినట్లు మనకు జన్మలు ఉన్నాయి. వండుకుంటే బాబా ఎలా అన్నారు? ఆ మేకలు పోతూ ఉంటే 32 రూపాయలకు కొన్నారు. అరే అంత డబ్బులు పెట్టి కొన్నారా అని అక్కడ వాళ్ళందరూ అంటే, వాళ్ళు పూర్వ జన్మలో నా యొక్క స్నేహితులు మరి 72 జన్మలు బంధువురా, నీది నాది నానాసాహెబ్ చందోర్కర్తో నీకు అంటే నాకు 4 జన్మలుగా తెలుసురా. మరి ఇవన్నీ దీన్ని బట్టి బాబాతో వాళ్ళే కాదండి, మనమందరం కూడా జన్మల నుంచి ఉండబట్టే మనకు ఇంతటి అదృష్టాన్ని బాబా మనకు ఈరోజు ఇక్కడ బాబా మనకి ఈ యొక్క మందలపల్లిలో ఈ యొక్క కార్యక్రమం చేసుకునే అదృష్టం మనకు బాబా ఇచ్చారు. అంతే కదా నాన్న, మనం వినే అదృష్టాన్ని ఇచ్చారు. ఏమైందండి? కాదు, మా అన్న పాడతారండి, వేప చెట్టు నీడలని పాడతారు. సరే పాడేశారు కదా మధ్యాహ్నం. అయితే ఆయన పాడేవారు, వేప చెట్టు నీడల్లో వేద వేద్యుడు వెలసిన మన కోసము వేదాతీతుడు, వేప చెట్టు నీడల్లో వేద వేద్యుడు అని పాడారు. ఇందాక విన్నారు కదా. మా నెల్లూరులో మా నెల్లూరు అంటున్నాను చూసారా, నేను నెల్లూరు వద్ద నాకు అంత అనుబంధం. అయితే థ్యాంక్ యూ అండి. అయితే ఆ నెల్లూరులో జ్ఞానమహాయజ్ఞంలో మా అన్న పాట పాడారు. ఈ పాట నేను వినను కూడా లేదు, ఆ పాట ఎలా స్టైల్లో కూడా పాడారని. నాకు దత్తుడు అంటే పరమ భక్తి, పిచ్చి, ఇంకా ఏముంటే అదే అనుకోండి, ప్రాణం. ఇంకా ఎన్నెన్ని ఉంటాయో అన్నీ. ఎందుకంటే నా పని ఏంటంటే అవధూతను దర్శించుకోవడం. ఎక్కడ అవధూతులు ఉంటే వాళ్ళ దగ్గర నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం.
తర్వాత నా దృష్టిలో అవధూతుల హస్త స్పర్శ దర్శన భాగ్యం మనల్ని రక్షిస్తుంది, గురు అనుగ్రహం మనల్ని కాపాడుతుంది అని గురు చరిత్ర 108 సార్లు పారాయణం చేశానమ్మా. అలాగే సచ్చరిత్ర 108 సార్లు పారాయణం చేశాను. ఇలా నాకు ఎప్పుడు యోగుల చరిత్ర చదువుతూనే ఉంటాను తల్లి. అక్కలపూడి మహారాజు కానీ, తాజుద్దీన్ బాబా, మాణిక్య ప్రభు, నృసింహ సరస్వతి, ఇలా ఎంతమంది అవధూతుల చరిత్రలు చదవటమే నా పరికరం ముగిద్దాం. ఎందుకంటే నన్ను ఇప్పుడు అందరూ కొట్టేటట్టున్నారు. మేడి చెట్టు మూలమే దత్త స్థానము, మేడి చెట్టు మూలమే దత్త స్థానము, వెలసెను మన కోసము సిగురు దత్తుడు, మేడి చెట్టు మూలమే దత్త స్థానము, మేడి చెట్టు మూలమే నిత్యవాసము, మేడి చెట్టు మన పాలిట కల్పవృక్షము, మేడి చెట్టు మూలమే దత్త స్థానము. ఈ పాటని మాకు రాజమండ్రి లేకుండా మేము వెళ్తే ఒక ఆయన మమ్మల్ని ఇద్దరిని స్టేజ్ మీద కూర్చోబెట్టి మమ్మల్ని బతిమాలి పాడించుకుంటాడండి. అందుకని ఎందుకు మీ అందరూ కూడా ఆ యొక్క బాబా గురుస్థానంలో ఎలా ఉండేవారో, దత్తుడు ఎలా ఉండేవారో ఇప్పుడు అన్న కూడా అది పాడాలి. ఇదిగోండి, ఏం చేద్దాం కానివ్వండి, రేపు ఉంటాను కదా నాన్న, పాడతాను. వేప చెట్టు పాడలేదు, మళ్ళీ పాడండి. వేప చెట్టు నీడలో వేదవేద్యుడు వెలసెను మన కోసం వేదాతీతుడు, వేపాకు చేతులో అమృతత్వము, వేప చెట్టు ఆయను కల్పవృక్షము, వేప చెట్టు నీడలో వేదవేద్యుడు. అయితే దత్తాత్రేయులు ఎలా ఉన్నారంట? సిగను గంగ ఉరుకుతున్న శివరూపము, సిగను గంగ ఉరుకుతున్న శివరూపము, శంకు చక్రము దాచిన విష్ణు రూపము, వేదములను చేతపట్టిన బ్రహ్మ రూపము, మూడు మూర్తులొక్కటైన దత్త తేజము, మెడ చెట్టు మూలమే దత్త స్థానము, వెలసెను మన కోసము సిగురు దత్తుడు, మెడ చెట్టు మూలమే దత్త స్థానము. పకీరు వేషములు శంకరయ్యగా, ఉపదేశ సారములు విష్ణుమూర్తిగా, తమిరలు డొక్కుతో అన్నపూర్ణగా, చేతిలో సటకాతో ఆదిశక్తిగా, వేప చెట్టు నీడలో వేదవేద్యుడు వెలసెను మన కోసం వేదాతీతుడు, వేదాతీతుడు. మెడలో పనిహారములు కదులుచుండగా, మెడలో పనిహారములు కదులుచుండగా, ఎదలో మణిహారములు మెరయుచుండగా, యోగలక్ష్మి సగభాగం నిండియుండగా, యోగలక్ష్మి సగభాగం నిండియుండగా, జడలో నామలలో జజులు పరిమళించగా, జడలో నామలలో జజులు పరిమళించగా, మెడ చెట్టు మూలమే దత్త స్థానము, వెలసెను మన కోసము సిగురు దత్తుడు, మెడ చెట్టు మూలమే దత్త స్థానము. ఖండయోగ సాధనలో యోగ మార్గము, విభూతి మహిమలో జ్ఞాన యోగము, కాలు మీద కాలు వేసి భక్తి యోగము, వెలిగడి ధునియేమో కర్మయోగము, వేప చెట్టు నీడలో వేదవేద్యుడు వెలసెను మన కోసం వేదాతీతుడు, వేదాతీతుడు. వెనుక కామధేనువు నిలచియుండగా, వెనుక కామధేనువు నిలచియుండగా, సాధు సంతులు యోగులు కొలువు తీరగా, దేవతలు దానవులు సేవ చేయగా, దేవతలు దానవులు